హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 23వ కీర్తన 3వ చరణంలో ఇలా రాయబడి ఉంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. వినారా ప్రియదవజనమా? మనం గత 3 రోజుల నుంచి కాపరి యొక్క లాభాలు చూస్తున్నాం కదా. ఇది 4వ రోజు. మరొక కాపరి యొక్క లాభాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ కాపరట మన ప్రాణమునకు ఏమి తీరుస్తాడంట? సేద తీరుస్తున్నాడు. ఈ విషయం మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అయితే ఒక అద్భుతమైనటువంటి వివరణ ఈ ఉదయం నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఈ వివరణ వింటూ ఉండగానే మీరు రిసీవ్ చేసుకోండి. మీరు ఆమేనండి, దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట, కాపరి మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఒక విషయాన్ని నేను చదివిస్తాను. ఆ విషయం మనం చదవంగానే, ఆ వ్యక్తి యొక్క ఆ విషయాన్ని మనం చదవంగానే మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల్లో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక వ్యక్తి మనకు అక్కడ కనపడతాడు. చదువుతున్నాను, వినండి. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. విన్నారా ప్రియదవజనం? అక్కడ సందర్భం ఏంటంటే, అక్కడ సంసోను 1000 మంది ఫిలిస్తీన్ల సర్దారుల్ని పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేస్తాడు. 1000 మంది నరుల్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇక దాహముతో దప్పితో నేల మీద పడిపోతాడు. ప్రభువుకు ప్రార్థన చేస్తాడు, చిన్న ప్రార్థన, అయ్యా నా దాహాన్ని మీరు తీర్చండి, ఇంత గొప్ప విజయాన్ని, ఇంత గొప్ప సక్సెస్ని మీరు నాకు ఇచ్చారు కదా, నా దాహాన్ని తీర్చండి అనగానే ఎక్కడైతే సంసోను పడిపోయాడో అతని తల పక్కన ఒక కోతిని దేవుడు చీలుస్తాడు. వాటర్ వస్తాయి, తాగుతాడు. అక్కడ ఒక మాట మనం చదివాం, అతని ప్రాణము తెప్పరిల్లి బ్రతికింది. దేవుడు నీ జీవితంలో అటువంటి మిరాకిల్స్ చేయబోతున్నాడు. నీకు ఆనందాన్ని కలగజేసే కార్యాలు, నీ ప్రాణము తెప్పరిల్లే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. నీ ప్రాణం పోయాంతగా కొన్ని పరిస్థితుల్లో ప్రాణం పోయాంతగా ఏడుస్తూ ఉంటావు కదండి. ప్రాణం పోయాంతగా ఆలోచిస్తూ ఉంటావు. ప్రాణం పోయేంతగా భయంకరంగా మొర్రపెడుతూ ఉంటావు. ప్రాణం పోయేంతగా ఆలోచిస్తూ ఉంటావు. ప్రాణం పోయేంతగా యుద్ధాలు చేస్తూ ఉంటావు. సాతానుతో కావచ్చు, మనుషులతో కావచ్చు, ఇక రకరకాలైన పోరాటాలు నీ జీవితంలో ఉంటాయి. అవి ఎలా అనిపిస్తాయి అంటే, ఇంకా నేను బ్రతకటం ఎందుకు, చనిపోతే బాగుండు అనిపిస్తాయి. ఆ పోరాటాలు, ఆ ఆలోచనలు, ఆ తలాంతులు, ఆ ప్రెజరు, ఆ యుద్ధాలు ఎలా ఉంటాయి అంటే మన జీవితంలో ప్రాణము పోతున్నాయి అన్నట్లుగా ఉంటాయి. అలాంటి పరిస్థితి ఒకవేళ ఎవరైనా ఫేస్ చేస్తున్నారేమో, దేవుడు ఉదయం మాట్లాడుతున్నాడు, నీ ప్రాణమును దేవుడు తెప్పరిల్లింపజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రాణమునకు దేవుడు ఉజ్జీవాన్ని ఇవ్వబోతున్నాడు, బలాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రాణము పోయాంతగా ఆలోచిస్తున్నావుగా, నీ ప్రాణం పోయాంతగా పోరాటం చేస్తున్నావుగా, నీ ప్రాణం పోయాంతగా పరిగెడుతున్నావుగా, ఆ దేవుడు నీ ప్రాణాన్ని తెప్పరిల్లించే కార్యములు చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. నీ ప్రాణం తెప్పరిల్లబోతుంది. ఇంకొక సహోదరి విషయాన్ని కూడా నేను వివరిస్తాను, వినండి చాలు. మీరు బైబిల్ రిఫరెన్స్ తీయనక్కర్లేదు, చూడనక్కర్లేదు. ఆమె పేరు హాగరు గురించి మనకు తెలుసు. ఆ చంటి బిడ్డను వేసుకొని, ఆ పిల్లవాడిని వేసుకొని ఆమె ఎడారిలోనికి వెళ్ళిపోతుంది. అబ్రహాం గారు ఇచ్చిన నీళ్లు, ఆ తిండి వాళ్ళకి అయిపోతుంది. అయితే ఇక నీళ్ళు లేక బిడ్డ దాహమమ్మ అని ఏడుస్తూనే ఉంటాడు. నీళ్ళు ఎక్కడ ఉండదు, ఎడారి కదండి. కన్ను పొడిచిన ఒక్క చుక్క నీరు దొరకని ప్రాంతంలో హాగరు తన బిడ్డని నేర్చుకొని ఉంది. అయితే ఏం చేసిందంటే, బిడ్డని దూరంగా ఒక దగ్గర పడేసి ఏడుస్తూ ఉంది, అయ్యా నా బిడ్డ చనిపోతాడు ప్రభువా, నా బిడ్డ చనిపోతాడు, నాకు తెలుస్తుంది. కళ్ళ ముందు భయంకరంగా ఏడుస్తుందండి. బిడ్డ చావు ఒక తల్లి కళ్ళ ముందు చూస్తే ఎలా ఉంటుంది చూడండి. బిడ్డని పడేసి ఏడుస్తూ ఉంది. నాకు సాయం చేసేది ఎవరు, నా ఆలన పాలన పట్టించుకునేది ఎవరు, నా బిడ్డకి గుక్కెడు నీళ్ళు ఇచ్చేది ఎవరు, ఎడారిలో నా బిడ్డ చనిపోతాడు అన్న సమయంలో దేవుడు ఏమంటాడు, హాగరు నువ్వు భయపడొద్దు, ఏడవద్దు అని దేవుడు హాగరు కళ్ళ ముందే నీటి ఊటని ఉబికింపజేస్తాడు. పిల్లడు తాగుతాడు, బతుకుతాడు. చూడండి, దేవుడు ఇటువంటి మిరాకిల్స్ నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. నీ ప్రాణమునకు దేవుడు ఏం తీర్చబోతున్నాడు? సేద తీర్చబోతున్నాడు, నెమ్మదినివ్వబోతున్నాడు.
అమ్మయ్య అనుకుంటారండి. అలాంటి కార్యాలు దేవుడి ఉదయం మీ జీవితంలో జరిగించునుగాక. సంసోను జీవితంలో ఎలాగైతే దేవుడు గోతిని చీల్చి నీటినిచ్చాడో, ఆ హాగరు జీవితంలో దేవుడు గోతిని తెరిచి నీటినిచ్చాడో, నీటి ఊటను ఉబికింపజేశాడో, అలాగే నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావో, నువ్వు దేని కొరకు ప్రాణం పోయేంతగా అడుగుతున్నావో, నువ్వు దేని కొరకు ప్రాణం పోయేంతగా ఏడుస్తున్నావో, నువ్వు దేని కొరకు ప్రాణం పోయేంతగా యుద్ధం చేస్తున్నావో, నీ బలమంతా ఖర్చు పెట్టి మరి దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, దేవుడు దానినిచ్చి నీ ప్రాణాన్ని తెప్పరిలింపజేయబోతున్నాడు. నువ్వు దేని కొరకైతే ప్రయాసపడతావో, నువ్వు దేని కొరకైతే అరలు చాచుతున్నావో, నువ్వు దేని కొరకైతే పరిగెడుతున్నావో, నీ ప్రాణం పోయేంతగా, నీ గుండెలు అలసిపోయేంతగా నువ్వు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో, ఖచ్చితంగా దేవుడు గోతిని చీల్చి మరి దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెనన్నారా? దేవుడు దయచేయబోతున్నాడు. నీ ప్రాణమునకు దేవుడు సేద తీర్చబోతున్నాడు. నీ ప్రార్థనకి సక్సెస్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నువ్వు చేసేవి ప్రాణము పోయేంతగా, నీ ప్రాణాత్మ దేహాలు ఖర్చు పెట్టి మరి నువ్వు పోరాడుతున్నావు, ఖర్చు పెట్టి మరీ ప్రార్థన చేస్తున్నావు, ఖర్చు పెట్టి మరీ ఏడుస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మిరాకిల్ చూస్తావు. నీ ప్రాణమునకు సేద దొరకబోతుంది. నీ ప్రాణము చక్కగా హాయిగా ఉండబోతుంది. హల్లెలూయా. దేవుడు ఆ కార్యాలు ఈ ఉదయం నీ పట్ల జరిగించునుగాక. ఆమేనన్నారు. అయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున కాపరి యొక్క లాభాల గురించి మాట్లాడుతూ మా ప్రాణమునకు సేద తీరుస్తానని మీరు మాట్లాడారు. నిజమే. సంసోను ప్రాణమును ఎలాగైతే సేద తీర్చారో, అతని ప్రాణమును ఎలాగైతే తెప్పరిల్లింపజేశారో, అయ్యా హాగరు యొక్క ప్రాణాన్ని కొడుకు చనిపోతాడు అని ప్రాణము పోయాంతగా ఏడుస్తుంది, కానీ ఆమె ప్రాణమును మీరు తెప్పరిల్లింపజేశారు. ఆ నీటి ఊటను చూపించి, నీటి ఊటను ఉబ్బికించి తన ప్రాణమును తెప్పరిల్లింపజేశారు. అయ్యా, ప్రాణము పెట్టి ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డలు. ప్రాణము పోయాంతగా యుద్ధాలు చేస్తున్నారు, ప్రాణం పోయేంతగా కష్టపడుతున్నారు, ప్రాణం పోయేంతగా అలసిపోతున్నారు, ప్రాణం పోయేంతగా ఆలోచిస్తున్నారు, ప్రాణం పోయేంతగా పోరాటాలలో యుద్ధ భూమిలో నిలబడుతున్నారు. అయ్యా, వారి ప్రాణమును మీరు సేద తీర్చండి, వారి ప్రాణమును మీరు తెప్పరిలింప చేయండి. అమ్మయ్యా అనుకునేటువంటి కార్యాలు ఈ ఉదయం నీ బిడ్డల పట్ల జరుగునుగాక అని ప్రార్థిస్తూ, సకలమైన కార్యాలు నీ బిడ్డల పట్ల చేయమని, ఈ వర్తమానం వినిన ప్రతి బిడ్డల ప్రాణములు తెప్పరిలునుగాక, సేద తీరునుగాక అని ప్రార్థిస్తూ, యేసు నామమందు ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు, మీ బంధువులకి, మీ కొలీగ్స్కి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.